కొన్ని ఉంటాయి. సరే, ఇప్పుడు రూమర్స్ ఉంటాయి. కవిత కొత్త పార్టీ పెడుతుందా అన్నారు కదా, ఆ పార్టీ పేరు ఏంటేమని తెలిసిందా? అండ్ ఆ పార్టీ వెనకాల కేసీఆర్ ఉన్నాడా, రేవంత్ రెడ్డి ఉన్నాడా? మళ్ళీ మీరే అంటున్నారు ఇప్పటిదాకా. ఇందాక మీరే చాలా మంది డౌట్, ఎందుకంటే నమ్మట్లే. అరే కేసీఆర్ అంత ఈజీగా బిడ్డని దూరం పెడతారా అంటే, ఏదైనా 2027 ఎలక్షన్స్ కోసం ఏమైనా స్ట్రాటజీ అని చెప్పి దూరం పెడతారని మీరే అంటున్నారు. టిఆర్ఎస్ నే ఎందుకు విమర్శిస్తున్నారు, కాంగ్రెస్ చెప్పట్లేదు, గుట్టు ఇప్పట్లేదు. కాంగ్రెస్ తోని పొత్తు ములాఖత్ అంటున్నారు, మళ్ళీ కాంగ్రెస్ వెళ్తారని మీరే అంటున్నారు. ఇన్ని కన్ఫ్యూజన్లు మన మైండ్ లో పెట్టుకొని మనం ప్రజలకు ఏం స్పష్టత ఇస్తాం? ప్రజలకు చాలా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఉందంటే, ఆమె రాజకీయాలకు సంబంధించి కంటే కూడా ప్రజా శ్రేయస్సు ప్రధానంగా భావించి కవితక్క ముందుకు సాగుతుంది. కవితక్క ముఖ్యమంత్రి కావాలనేటటువంటి ఆకాంక్ష ప్రజల నుంచి వస్తే తప్పకుండా ఆకాంక్షలు గౌరవించి నేను ముఖ్యమంత్రి అయితేనే పరిష్కారం అయితే అనుకుంటే తప్పకుండా అవుతాననేటువంటి ఆ కోరిక ఆమెకు ఉండవచ్చు, అట్లా వెలుగుచ్చుండొచ్చు. కానీ ఇవాళ దాన్ని దగ్గర దాకా తీసుకుపోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి చైతన్యవంతమైనటువంటి సమూహాలదే. ఆ పని జరుగుతా ఉన్నది, దాంట్లో వెళ్తా ఉన్నది. కానీ ఇప్పుడు వాళ్ళ వైపు నడుస్తుందా, వీళ్ళ వైపు నడుస్తుంది, ప్రజల వైపు నడుస్తుంది, ప్రజల చెప్పు చేతుల్లో ఉంటది, ప్రజల ప్రయోజనాలు కాపాడడం కోసం ఉంటది, ప్రజా శ్రేయస్సు కోసం ముందుకు సాగుతుంది. మెజారిటీ ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటుంది. దట్స్ ఆల్. అంతే అంటారు. ఇంకా అంతకుమించి ఏం లేదంటారు. జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ ముఖ్యమంత్రులు అవుతున్నారు, సో మేము కూడా అవ్వచ్చేమో. నేనేమంటున్నానంటే ఈ సెటారికల్ గా బాగుంటాయి, విమర్శించడానికి బాగుంటాయి, లేకపోతే క్రిటిసైజ్ చేయడానికి బాగుంటాయి. జీవితం చాలా అనుభవిస్తే తెలుస్తుంది. ఆ అనుభవించిన వాళ్ళకి ఆ బాధ, ఆ పెయిన్ ఉంటది. మనం ఆ కోణం నుంచి మనం ఆలోచించాలంటే కూడా మనకు కూడా కొంత సమయం రావాలి. నేనేమంటున్నానంటే, మాట్లాడడం చాలా తేలిక, ఎవరైనా మీరైనా నేనైనా మాట్లాడడం చాలా తేలిక, అనుభవిస్తే తెలుస్తుంది. జైలుకి వెళ్ళడం సరదా కాదు కదా. రెండోది, రాజకీయాల్లో ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో చాలా మంది జైలుకి వెళ్ళారు. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో ఒక్కొక్క ఇష్యూలు వెళ్ళారు. కొన్నిసార్లు నిందలన్నీ కూడా మోపబడతాయి, కానీ అవి రుజువు అయిన తర్వాత మాత్రమే దోష నిర్దోష అని తెలుస్తాయి. కానీ నిందలు పట్టుకొని దోషిగా చిత్రీకరించి ఇదే ఆమె పనిగా పెట్టుకొని పరమాది ఉన్నట్టు అని మాట్లాడు. నేను అంటే మీరు ఎదురుగా ఉన్నారు కాబట్టి కొన్ని పదాలు మాట్లాడకూడదని నేను ఆలోచిస్తున్నాను. కానీ కొన్ని సందర్భాల్లో మన ఇంట్లో ఒక ఆడపడుచుకి ఇబ్బంది జరిగిందండి, నా కళ్ళ ముందే మీ మీద ఏదన్నా దాడి జరుగుతుంది, మిమ్మల్ని ఎవరన్నా పరుష పదాలతో మాట్లాడి నేనేం చేస్తా? మాట్లాడుతూ ఊరుకుంటానా? చెప్పు తీసుకొని కొడతాడు. అది మాకు రగులుతా ఉండండి. ఇక నేను మాట్లాడకూడదని ఆలోచిస్తున్నాను. ఇట్లా పిచ్చి పిచ్చిగా చాలా మంది మాట్లాడి, అరే ఆడబిడ్డ. రెండోది, ఆడబిడ్డని సానుభూతి ఎందుకు పొందుతారంటారు, మరి ఇంటి పేరు పొందొద్దని అంటారు. ఆ రక్తంతో ఉన్న ఆమె ఆ వారసురాలు కాకపోతే ఎవరవుతారు? రెండోది, మళ్ళీ వీళ్ళందరూ పెద్ద పెద్ద ప్రజాప్రతినిధులు రాజకీయాల్లో ఉన్నామంటారు, రాజ్యాంగాన్ని గౌరవిస్తారు. ఇదా గౌరవించే పద్ధతి? ఇట్లానేనా దుష్ప్రచారం చేసేది? ఇప్పుడు ఆమె మోపబడినటువంటి నిందకు సంబంధించి ఆమె శిక్షకు ఏమంటారు, నీలాప నిందలు మోసి సంబంధం లేకపోయినా శిక్ష అనుభవించి వచ్చింది. మీకు మానసికంగా ఆమెను